హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు దోశ పెనం గురించి సింపుల్ ట్రిక్ని మీతో షేర్ చేయబోతున్నాను. మనకి దోశ కోసం నేనైతే కొంచెం దోశ పిండిని ఇలా దోశ పిండిలా ప్రిపేర్ చేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా పర్ఫెక్ట్గా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మనకి దోశ పెనం కొత్తదే కావాలని ఏమీ అవసరం లేదండి. నేనైతే ఇలా పాత పెనాన్ని దీని మీద పర్ఫెక్ట్గా దోశలు ఎలా చేయాలో చూపిస్తాను. దీని మీద కొంచెం వంట చూడని చల్లేసుకోండి. మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి కొంచెం వేడిని చేస్తూ తీసుకోండి. పెనం అనేది మీడియం ఫ్లేమ్లో కింద గ్యాస్ వెలుగుతూ ఉండాలండి. అప్పుడు ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని మా వంట సోడాని మనం దీన్ని పర్ఫెక్ట్గా క్లీన్ చేసి తీసుకోవాలి. ఈ వంట సోడా అనేది ఈ టిష్యూతో మనం ఈ ప్యాన్ని మొత్తం క్లీన్ చేసి ఇలా ఫ్రెష్గా తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా ఫ్రెష్గా క్లీన్ చేసి తీసుకున్నాక ఒక ఆనియన్ ముక్కలో కొంచెం ఆయిల్ చుక్క వేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసి ఆనియన్తో ఈ ప్యాన్ని బాగా రుద్దండి. 1 మినిట్ పాటు బాగా రుద్దినట్లయితే మనకి దోశలు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. కొత్త దోశ పెనమే ఉండాలని పని లేదు. చాలా ఈజీ టెక్తో మనం పర్ఫెక్ట్గా దోశల్ని వేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ దోశ అనేది మనం కొంచెం పర్ఫెక్ట్గా రాకపోయినా సెకండ్ దోశ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో నాకు ఫస్ట్ దోశ అనేది కొంచెం ఇలా వచ్చింది, అయినా సరే చాలా బాగా వచ్చిందండి. చూడండి, ఫస్ట్ దోశ అనేది కొంచెం ఇలా వచ్చేసింది కదా. సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. సేమ్ ప్రాసెస్లో ఆనియన్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసి ఇలా అప్లై చేసి బాగా రుద్ది తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాక మరొక దోశ పిండి ఒక గంట నిండా తీసుకొని ఇలా యాడ్ చేసి ఇలా చేసుకోండి. ఈ దోశ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒక దోశ పైన సెకండ్ దోశ నుంచి మనం కొత్త ప్యాన్ మీద చేసినట్లే చేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్ టెక్తో చాలా ఈజీగా దోశల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో దీన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని మనం ఏ చట్నీతో అయినా ఈ దోశని సర్వ్ చేసుకొని తినేయచ్చు. సింపుల్ టెక్ రెసిపీని మీరు ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. దోశని ఎలాంటి చట్నీతోనైనా సర్వ్ చేసుకొని తినేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.